హాయ్ అండి. ఈరోజు ఓటింగ్ చూసుకుంటే మాత్రం కళ్యాణ్ పడాలా టాప్ 1లో ఉండు. అసలు ఫస్ట్ పొజిషన్లో ఉంది కళ్యాణ్ పడాలా అండి. ఏమన్నా ఓటింగా మామూలుగా వాళ్ళు ఇస్తలేరు. ఓటింగ్ మాత్రం బీభత్సం అసలు. ఫ్యాన్స్ మాత్రం అద్దర కొట్టేస్తారు ఓటింగ్స్తోనైతే దద్దరిల్లుతుంది. సో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉండు. ఈ సీజన్ విన్నర్ కూడా కళ్యాణే, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా కళ్యాణ్ అయితే కప్పు కొడతాడు. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కళ్యాణ్. ఈసారి డే 1 నుంచి ఓటింగ్ చాలా అంటే చాలా బాగా పడుతుంది. గేమ్స్ మాత్రం ఇచ్చి పడేస్తుండు. గేమ్స్లలో కూడా ప్లస్ అయిపోయింది కళ్యాణ్కి మాత్రం. ఫ్యాన్స్ అయితే మామూలుగా ఫ్యాన్స్ కాలేదు, కామనర్స్ గెలిపించాలని పక్కా డిసైడ్ అయిపోయారనమాట. నిజంగా చెప్పాలంటే ఆ హౌస్లో ఉన్న అందరికంటే జెన్యున్ ప్లేయర్ ఎవరు ఉన్నారు అంటే ఈ కళ్యాణ్ అండ్ డెమోనే. డెమోన్ కంటే కళ్యాణ్ ఇంకా ఒక మెట్టు పైననే ఉన్నాడు అనమాట. ఎందుకు అంటే ఒక ఎమోషనల్ చూపించే విధంలో ఎమోషనల్ చూపిస్తుంది, అందరి మీద కన్సర్న్ ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటాడనమాట. సో టాప్లో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఫ్యాన్స్ అయితే బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో తనుజ అండి. తనుజ కోటింగ్ మామూలుగా పడట్లేదండి, నిజం చెప్తున్నా. మొన్నటిదాకా తనుజనే ఉన్నా అనమాట టాప్లా. సో బీభత్సమైన ఓటింగ్ తనుజకు కూడా పడుతుంది. ఇంకోటి అందరూ ఎక్కువ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు అంటే లేడీ విన్నర్ కావాలని కోరుకుంటున్నారు. సీజన్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అసలు మామూలుగా లేదు. ఎందుకంటే ఏ సీజన్లో కూడా ఇంతగానం ఓటింగ్ పడలేదన్నమాట. మొన్న పోయిన వీక్లో కూడా నామినేషన్లోకి వచ్చింది కాబట్టి తనుజకి ఓటింగ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. సో నాకు తెలిసినంత వరకు ఈ 3-4 డేస్లో మళ్ళీ ఓటింగ్ ఎక్కడైనా చేంజ్ కావచ్చు. ఈ ఫస్ట్ ప్లేస్లో కూడా వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం లేడీ విన్నర్ కావాలని గట్టిగా కోరుకుంటారు జనాలు మాత్రం. ఎక్కడ చూసినా తనుజ తనుజ తనుజ. సో చూడాలి తనుజన కళ్యాణ వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది. సో కానీ వీళ్ళిద్దరికి పోటీ ఉంటుంది, ఎవరు మధ్యలో ఢీ కొట్టలేరు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ మాత్రం వీళ్ళిద్దరికే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసి, సెకండ్ తనుజ వస్తుందని నాకు అనిపించింది. ఫస్ట్ విన్నర్ కళ్యాణ్, తనుజ సెకండ్ రన్నర్ అప్ అవుతుంది. ఎక్కడ ఏమైనా జరగవచ్చు, లాస్ట్ మూమెంట్లో తనుజ విన్నర్ కావచ్చు, అది మనం చెప్పలేం. బట్ ఓటింగ్ అయితే ఈరోజు మాత్రం ఇంత బీభత్సంగా ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇమాన్యుల్ అండి. ఇమాన్యుల్కి అయితే థర్డ్ ప్లేస్ ఎక్కడ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఏ ప్లేస్ అసలు చేంజ్ అవుతలేను. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే సెకండ్ పొజిషన్లోకి వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిన ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ థర్డ్ ప్లేస్ మాత్రం అస్సలు ఈ 2-3 వీక్స్లో మాత్రం అసలు ఆ ప్లేస్ చెక్కు చెదరట్లేదు, ఆ ప్లేస్ అట్లనే ఉండిపోయింది. సో థర్డ్ ప్లేస్ మాత్రం ఇమాన్యుల్ ఉన్నాడండి. తన గేమ్ వైజ్గా అన్ని ఓవరాల్ చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ కామెడియన్ అంటే ఇమాన్యులే. ఈ సీజన్ బిగ్ బాస్ ఉందంటే ఇమాన్యుల్ వల్లే ఉంది, తన కామెడీ వల్లే ఉందని నేను చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉంది మాత్రం డెమోన్ అండి. డెమోన్ ఎక్కడో మధ్యలో కొంచెం స్కోప్ దొరకలే కానీ, లేకుంటే నిజంగా చెప్తున్నా డెమోన్ కూడా థర్డ్ ప్లేస్లో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకున్నది అసలు. నిజంగా తను ఆడే గేమ్స్, తన ఆట వైజ్ చూసుకుంటే మాత్రం తోపులాడిండు, మామూలుగా ఆడలేదు నిజంగా డెమోన్ అయితే. సరే కానీ మధ్యలో ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి గేమ్స్లల్లో కొంచెం బ్యాక్ స్టెప్ వేసినట్టు అనిపించింది. కానీ డెమోన్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడిండు, గట్టి పోటీ ఇచ్చిండు. ఫోర్త్ ప్లేస్లో ఉండనమాట. వాళ్ళ ముగ్గురితో పోటీ పడుతుండు ఇప్పుడైతే. ఓటింగ్ కూడా ఈ మధ్య మస్తు ఓటింగ్ పడుతుంది డెమోన్కి అయితే. నిజంగా డెమోన్ అయితే ప్రాణం పెట్టి ఆడేస్తుండండి గేమ్స్ అయితే. ఫిజికల్ టాస్క్లో చాలా దెబ్బలు తలిగించుకొని మరీ ఆడుతుండు, మామూలుగా ఆడట్లేదు. సో నాకు తెలిసినంత వరకు గట్టిగానే పడుతుంది ఓటింగ్ మాత్రం. సో ఫోర్త్ ప్లేస్లో అయితే డెమోన్ ఉండు, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉండ్రు. ఇంకా డే 1 నుంచి సంజన గారు అయితే జెన్యున్గా ఉంటుంది, తనకేం అనిపిస్తే అదే చెప్తుంది. యాక్టింగ్ మాస్క్ అయితే ఏం లేదండి నిజం చెప్పాలంటే. సో తను జెన్యున్గా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ తనని 5th ప్లేస్లో పెట్టారని నాకు అనిపించింది. నిజంగా డిజర్వ్ సంజన గారు అయితే. డే 1 నుంచి తను ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఏం మార్పు లేదనమాట. సో మొత్తానికైతే ఓటింగ్ ఇదండి. సో విన్నర్ ఎవరైతారు, రన్నర్ ఎవరైతారు అనేది కామెంట్ చేయండి. నిజంగా జెన్యున్గా ఆడేది ఎవరు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.